ఇప్పటికే ఆగస్టు 15 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాము మహిళలకి అనేటువంటి మాట చెప్తోంది కూటమి సర్కారు. అయితే త్వరలోనే డ్వాక్రా మహిళలకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక స్ట్రాంగ్ సోర్స్ నుంచి నా పరంగా నాకొస్తుంది. ఏంటంటే డ్వాక్రా మహిళలు జనరల్‌గా గ్రూప్ మొత్తానికి కూడా రుణాలు ఇస్తూ ఉంటారు మనకు తెలుసు. ఈసారి వ్యక్తిగత రుణాలు గతంలో అక్కడక్కడ ఇచ్చినా కూడా చాలా తక్కువ అమౌంట్స్ ఇచ్చారు. ఈసారి అట్లా కాకుండా కనీసం 2,00,000 నుంచి మాక్సిమం 5,00,000 వరకు ఎలక్షన్ మళ్ళీ వచ్చేలోపు 10,00,000 వరకు కూడా రుణాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఆ విషయం మొత్తం బయటికి రాబోతుంది. అంటే వ్యక్తిగత రుణాలు ఉదాహరణకి నేను ఒక మహిళని అయ్యుండి డ్వాక్రా గ్రూప్‌లో గనుక నేను ఉంటే ఇన్నాళ్ళు గ్రూప్ ద్వారా గ్రూప్ మొత్తానికి రుణం ఇస్తే ఆ రుణాన్ని ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా దాంతో పాటు అది ఉంటూ ఉంటుంది. అది కాకుండా వ్యక్తిగత రుణాలు. కానీ దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ రూల్ ఏం రాబోతుందంటే ఆ మహిళ ఎవరైతే ఆ 2,00,000, 5,00,000 తీసుకుంటారో, జీవనోపాధిగా ఆ డబ్బులతో ఒక జీవనోపాధి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ కండిషన్. ఉండాలి కూడా అట్లా. లేదంటే ఉత్తినే తీసుకొని కొంతమంది బంగారం కొనుక్కోవడము, చీరలు కొనుక్కోవడం కూడా చేసిన సందర్భాలు అబ్బో! చాలా ఉన్నాయి. మహిళలు అసలు డ్వాక్రా మహిళల్లో చాలా మంది ఇష్టం వచ్చినట్టు చేసిన సందర్భాలున్నాయి. సో, 15,000 మందికి ఎంతమందికి మొదటి విడత ఇవ్వబోతున్నారు. 2,000,00,00,000 వరకు కూడా దీనికి సంబంధించి మనీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సీఎంఎఫ్ ఫండ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటుంది. అట్లాగే ప్రధాన మంత్రి యోజన ఒకటుంది మహిళలకు సంబంధించి. ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ అంటే కేంద్ర ప్రభుత్వ పథకం, ఆంధ్ర ప్రభుత్వ పథకం. ఈ 2 కూడా మిక్స్ చేస్తూ ఒకే పథకంగా పెట్టి మహిళలందరికీ కూడా వ్యక్తిగత రుణాలు ఇచ్చే విధంగా, మళ్ళీ వాళ్ళు తిరిగి చెల్లించేటప్పుడు తక్కువ వడ్డీతో చెల్లించేలాగా, ఈఎంఐలు చెల్లించేలాగా. దాంతో పాటు వాళ్ళకి ఏదైతే ఆ రుణం వచ్చిందో, ఆ రుణంతో కంపల్సరీ వాళ్ళు ఒక ఉపాధి కింద పెట్టుకోవాలి. ఉత్తినే అట్లా తీసుకోవడం కాకుండా. అది మెయిన్ కండిషన్‌గా పెడుతున్నారు. లేదంటే మళ్ళీ ఆ అమౌంట్‌ని జప్తు చేసేటువంటి అధికారం బ్యాంకులకి లేదా అధికారులకి ఇచ్చేలాగా గూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫార్మ్ చేస్తున్నారు. ఫ్రేమ్ చేస్తున్నారు. అవన్నీ సెట్ అయిన తర్వాత ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఈ గుడ్ న్యూస్ త్వరలో అందబోతుంది. 10, 15 రోజుల్లో మీకే తెలుస్తది. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. చాలా మంది డ్వాక్రా మహిళలు ఉండుంటారు. మీ ఫ్యామిలీస్‌లో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్‌లో. కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో పంపించండి. జస్ట్ మీరుండే 10థ్ క్లాస్ గ్రూప్‌లుంటాయి మీ వాట్సాప్‌లో. ఫ్రెండ్స్ గ్రూప్‌లు, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్‌లో ఈ లింక్ పడేయండి చాలు. చాలా మంది తెలుసుకుంటారు. సిద్ధమవుతారు. ఓకే. తమకు కొంత డబ్బు రాబోతుంది త్వరలో అనే విషయం వాళ్ళకి ఐడియా వస్తుంది. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.